సత్యనంద్ గారు అంటే నేను ఏమవ్వాలి అనుకునే పరిస్థితుల్లో చిరంజీవి గారు నన్ను వీడు ఇంట్లో ఉండి పాడైపోతున్నాడు ఇంట్లోంచి బయటికి వెళ్ళేవాడు కాదు. ఒక 16 ఏళ్ళ అమ్మాయిని ఎలా పిలుస్తారు ఇంట్లోంచి బయటికి వెళ్ళకుండా నన్ను ఇంట్లో పెట్టేసేవాడు. నాకు వెళ్ళాలంటే ఇట్లా ఉండేవాడిని కదా. అప్పుడు అలాంటి నన్ను తీసుకెళ్ళి వీడికి ఏదో ఒకటి ఇంట్లోంచి పడేస్తే తప్ప వీడు ఏదో నేర్చుకోవడం చెప్పి ఆయన పిలిచి నన్ను విశాఖపట్నం పంపించారు. అలాగే విశాఖపట్నంతో నాకు పరిచయం. అలాగే మన ఉత్తరాంధ్ర ఆటపాట బై బై ఏ బంగారు బాయి చెరువు కాడ బోరు నభో నభో నబరిగజలు ఎత్తుకొలుసులు ముక్కు పొడకలు నడుము సన్న నాగరాలు ఎవరు కానీ బాగోతో అబో 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 బేడ పరక టిక్కెట్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి నాకు అంటే ఎదుగో ఆయన పుణ్యం. ఉత్తరాంధ్ర ఆట పాట నా గుండెల్లో నా అణువున నింపేశారు. అలాగే అంటే అలాంటి విశాఖపట్నం సినిమాలకే కాదు, ఇదే నోవాటెల్లో ఒక 2 సంవత్సరాల క్రితం నలిపేస్తే నువ్వు బయటికి రాకూడదు కారులో నుంచి కూడా అని అప్పుడున్న పోలీసు ఉన్నతాధికారులు నలిపేస్తే, నోవాటెల్లో ఉంటే భయభ్రాంతుల్ని చేస్తే, హోటల్ రూములని బూట్లతోటి కొడితే, అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తే విశాఖపట్నం మొత్తం వచ్చి మన నోవాటెల్ ముందుకు వచ్చింది. అంత బలమైన మెమరీ కూడా వచ్చింది, జ్ఞాపకం. అందుకే నాకు విశాఖపట్నం నేను అందుకని ప్రత్యేకించి విశాఖపట్నంలో ఈ ఫంక్షన్ పెట్టాలని నిర్ణయించుకున్నాను. అలాగే మాట వినాలి.